ఒక అందమైన తోటలో చింటూ అనే మిడత తన గడ్డివీణతో పాటలు పాడుతోంది. అందరూ కష్టపడుతుంటే చింటూ ఎందుకు పాటలు పాడుతున్నాడో మీకు తెలుసా? పదండి, ఈ సీక్రెటేంటో చూద్దాం. రాము అనే చీమ గింజలను మోస్తూ వెళ్తోంది. చింటూ, శీతాకాలం వస్తోంది, నువ్వెందుకు ఆహారం దాచుకోలేదు అని అడిగాడు. చింటూ నవ్వి, నేను వేరే పనిలో ఉన్నాను అని సింపుల్గా చెప్పాడు. శీతాకాలం వచ్చేసింది. తోట అంతా మంచుతో నిండిపోయింది. చింటూ ఆకలితో చాలా వీకైపోయాడు. రాము తన గూటిలో చింటూను చూశాడు. ఇప్పుడు రాము ఏం చేస్తాడో తెలుసా? రాము చింటూకి తన దగ్గరున్న ఆహారమిచ్చాడు. ఎందుకప్పుడు దాచుకోలేదు అని మళ్ళీ అడిగాడు. చింటూ తన వీణను తీసి ఒక అద్భుతమైన పాట పాడాడు. ఆ పాట వింటే రాము కళ్ళు చెమర్చాయి. రామూకి అప్పుడర్థమైంది, చింటూ బద్ధకస్తుడు కాదు, అతను తోటలోని అందరికీ ఆనందాన్నిచ్చే ఒక గొప్ప కళాకారుడు. ఆ పాట వింటే కష్టాలన్నీ మర్చిపోవచ్చు. రాము ఒక కొత్త విషయం నేర్చుకున్నాడు. మనం చేసే పని మాత్రమే కాదు, ఇతరుల టాలెంట్ని గుర్తించడం కూడా చాలా గొప్ప సాయమే అని అనుకున్నాడు. ఇప్పుడు చింటూ పాటలు పాడుతుంటే రాము గింజలు తెస్తాడు. ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్లో ఉన్న టాలెంట్ని గుర్తిస్తారా? ప్రతి ఒక్కరిలో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి గౌరవించడమే నిజమైన స్నేహం. ఆ రోజు నుంచి తోటలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కథా నీతి: నిజమైన స్నేహమంటే కేవలం సాయం చేయడం కాదు, ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకొని కలసి ఎదగడం. పేరెంట్స్, ఈ కథను ఇంట్లో ఎలా యూజ్ చేయాలో చూడండి. పిల్లల ప్రతిభను గుర్తించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుందో ఆలోచించండి. ఈ కథ మీ చైల్డ్లో సానుభూతి మరియు ఇతరుల ప్రత్యేకతలను గౌరవించడం బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీ పిల్లల చిన్న చిన్న పనులను లేదా వారి హాబీలను మెచ్చుకుంటూ ప్రోత్సహించండి. మీ పిల్లలతో కలిసి వారి ఇష్టమైన పాటలు పాడండి లేదా వారి ప్రతిభ గురించి చర్చించండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.